హాయ్ ఆల్. ఎప్పుడు వైట్ రైస్తో తినే దోశలు కాకుండా హెల్దీ అండ్ డిఫరెంట్గా జొన్న దోశలు ట్రై చేయండి. డిఫరెంట్ అన్నానని మళ్ళీ టేస్ట్ ఉండవు అనుకోవద్దు, టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినప్పప్పు, కొన్ని మెంతులు వేసి శుభ్రంగా కడిగి 8 గంటలు నానబెట్టాలి. 8 గంటల తర్వాత నార్మల్ దోశ పిండి ఎలా వేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ ఫెర్మెంట్ అయ్యాక మార్నింగ్ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సో డైజెషన్ని ఇంప్రూవ్ చేసి వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి. ఇంకా ఈ జొన్న దోశలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇందులో అసలు రైస్ యూజ్ చేయలేదు కాబట్టి గ్లూటెన్ ఫ్రీ కూడా. ఈ దోశలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. వీటిని టిఫిన్, డిన్నర్ ఏ టైం అయినా తినొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కమెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.